అందరికీ నమస్కారం. నిన్న పార్వతీశం ఒక టికెట్ అడగడానికి ఎంత నానా హడావిడి చేశారో చూసాం కదా. ఈరోజు తరువాయి భాగం. ఇంతట్లోకే ఎందుకో రైలు ఆగింది. అంతా తొంగి చూశారు. ఇంకో క్షణానికి గార్డులు ఇద్దరు మా పెట్టెలోకి వచ్చి గొలుసు ఎవరు లాగారన్నారు. ఎవ్వరూ మాట్లాడలేదు. పైకి చూశారు. నా సామాను కేసి చూపించి, ఈ సామాన్ ఎవరిది అన్నారు. మళ్ళీ ఏమి పుట్టి మునిగిందో అని హడాలు పోతూ, నాదేను అన్నాను. ఎందుకలా గొలుసు కట్టావు? సామాను రైలు కుదుపు కింద పడిపోకుండాను జాగ్రత్తగా ఉంటుందని అలా కట్టా. పెట్టెలో వాళ్ళంతా ఊరికే నవ్వడం ఆరంభించారు. గార్డు 50 రూపాయల జరిమానా ఇవ్వమన్నాడు. నా దగ్గరేమీ లేదు, ఇచ్చుకోలేను, క్షమించమని ప్రాధాయపడ్డాను. ఆఖరుకు ఎలాగైతేనేమి నా సామాను గొలుసుని విప్పి వేయమని వాళ్ళు చక్కా పోయినారు. వాళ్ళు వెళ్ళిన తరువాత నా అపరాధం ఏమిటని పక్కన ఉన్నవాడిని అడిగాను. అక్కడ గొలుసు కాస్త లాగితే రైలు అలా ఆగుతుందా అనుకున్నాను. ఇంకా కాసేపటికి రైలు మళ్ళీ ఆగింది. నా పెట్టెలో కొందరు దిగారు, మరికొందరు ఎక్కారు. కాసేపు ఉండి బండి మళ్ళీ బయలుదేరింది. నా పక్కన ఒక వితంతువు, సుమారు 40 సంవత్సరముల మనిషి నా వైపు వీపు పెట్టి కాళ్ళు బల్ల మీదకు చాచుకొని కూర్చుంది. కొంతసేపటికి కునికిపాట్లు పడడము మొదలుపెట్టింది. మన దేశ దారిద్ర్యము, ప్రజల అజ్ఞానము, వితంతువుల దుర్భర అవస్థ ఇత్యాది విషయాలను గురించి ఆలోచిస్తూ, ఈ దేశము ఎప్పుడు ఏ రీతిని బాగుపడుతుందా అనుకుంటూ, అయినా మంచి కాలము సమీపిస్తున్నది, నేను 3-4 సంవత్సరములలో స్వదేశానికి తిరిగి వచ్చి ఈ కష్టాలను తొలగిస్తాననుకుంటూ నేను నిద్రపోయినాను. రకరకాల కలలు వచ్చినవి. కొంతసేపటికి మెలకువ వచ్చింది. నేను లఘుశంకకు వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళడానికి, ఏమి చేయడానికి తోచింది కాదు. ఒక్క మాట, రైలు ఆగితే బాగుండును, దిగి వెళ్ళి రావచ్చు అనుకున్నాను. గొలుసు లాగుదామా అనుకొని 50 రూపాయల జరిమానా మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరకు వెళ్ళి రైలు ఒక్క మాట ఆపమని గార్డు గారిని కేక వేశాను. నా కేక ఎవళ్ళకీ వినపడలేదు. కడుపు ఉబ్బుక్కు వస్తోంది. ఏమీ తోచింది కాదు. అక్కడ కూర్చున్న పెద్ద మనిషిని ఒక నాయన పలకరించి నా అవస్థ చెప్పి, ఇలా కేక వేశాను, ఎవళ్ళూ పలకలేదు, ఎలాగూ అని అడిగాను. ఆయన నవ్వి, అబ్బాయి, వట్టి వెర్రివాడి వలె ఉన్నావు. మనకు కావలసిన వచ్చిన చోటల్లా రైలు ఆపరు. ఇక్కడే గది ఉంది. 1కి వెళ్ళవలసి వచ్చినా, 2కి వెళ్ళవలసి వచ్చినా ఆ గదిలోనే వెళ్ళవచ్చునని చెప్పి గది చూపించాడు. వచ్చి కూర్చొని కాసేపు కునికిపాట్లు పడేసరికి తెల్లవారింది. చక్కగా రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగడము, ఎక్కే జనానికి దిగే జనానికి తగిన సౌకర్యము. రైల్లో కూర్చున్న వాళ్ళు మళ్ళీ దిగనక్కరలేకుండా అందులోనే పాయకాన. ప్రతి స్టేషన్లోనూ జనానికి అత్యవసరమైన పదార్థాలన్నీ అమ్మరావడము, అన్ని ఏర్పాట్లు బాగున్నవనుకున్నాను. అందుకనే ఇంగ్లీషు వాళ్ళు అంత గొప్పవాళ్ళైనారనిపించింది. ఇలా ఉండగా ఉదయం 9 గంటలు అయ్యేసరికి బేసిన్ బ్రిడ్జి అనే స్టేషను వచ్చింది. నేను స్టేషన్లో దిగే జనాన్ని చూస్తూ నిలబడ్డాను. ఒక ఆయన నల్లదొర నా దగ్గరకు వచ్చి టికెట్ ఇవ్వమన్నాడు. ఇచ్చాను. చూచి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు. ఇదేమిటిరా టికెట్ తీసుకుపోతున్నాడు? ఏమన్నా గట్టిగా అడగడానికైనా నల్లగా ఉన్న దొర కూడాను. నా సంగతి ఏం కాను? ఎలాగని హడిలిపోయి వాడి వెంబడి పడ్డాను. నా టికెట్టు నాకిమ్మని ప్రాధేయపడ్డాను. వాడు నన్ను కోపముతో పొమ్మన్నాడు. వాడు పొమ్మన్నంత మాత్రాన ఎంత అభిమానముగా ఉన్నా ఎలా పోను? టికెట్టు వాడి చేతిలో చిక్కుపడిపోయింది. అందుకని అభిమానమును చంపుకొని వాడిని వెంబడించాను. ఆఖరుకు రైలు కదిలే వేలైంది. ఇంకొక 4-5 నల్లదొరలు చేరారు. దయచేసి నా టికెట్ ఇప్పించండి అన్నాను. గెట్ అవే మ్యాన్, యు సీమ్ టు బి ఎ ఫూల్ అన్నాడు. అయ్యా, నా టికెట్ ఇప్పించి మీరెన్ని తిట్టినా పడతాను. నా టికెట్ ఇవ్వరు
పైగా తిడతారేమండి అన్నాను ఒళ్ళుమండి. రైలు కూసింది. గెట్ ఇన్ మ్యాన్, యూ హ్యావ్ నో బ్లడీ ఫియర్, నో బడీ విల్ ఆస్క్ యూ అని నన్ను రైలులో తోసేశాడు. రైలు కదిలింది. ఏమి చేయడానికి గత్యంతరం తోచలేదు. స్టేషన్లో ఆ దొరలంతా కడుపు పట్టుకుని నవ్వుకుంటున్నారు. నేను దిగుదామని ప్రయత్నం చేశాను. నా పక్కనున్న ఆయన నన్ను ఆపి ఏమిటి సంగతి అని అడిగాడు. ఆయనతోటి చెప్పాను ఇలా టికెట్ తీసుకుపోయి ఇవ్వలేదని. అప్పుడు ఆయన నవ్వి వచ్చే స్టేషనే చెన్నపట్నము, అక్కడ అంతా దిగపోవడం, అందుకని అక్కడ కంగారుగా ఉంటుందని టికెట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు, నీకే భయం లేదని అభయమిచ్చాడు. సరే ఎటుపోయి ఎటు వచ్చినా అందరి దగ్గర కూడా టికెట్లు పుచ్చుకున్నారని చెప్పారు కనుక వారికి లేని భయం నాకెందుకని ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాను. ఇంతలోనే చెన్నపట్నం చేరాము.